టిబెట్లో ముచ్చెఘోష 6.8 తీవ్రతతో భారీ భూకంపం 126 మంది మృతి 188 మందికి గాయాలు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్, నేపాల్లోనూ ప్రకంపనలు. టిబెట్లోని షిగాజే డింగ్రీ కౌంటీలో మంగళవారం ఉదయం 9:05 గంటలకు భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదైంది. ఈ ప్రభావంతో 126 మంది పౌరులు మరణించారు, మరో 188 మంది గాయపడ్డారు. భూకంపం అనంతరం తలెత్తిన తీవ్ర ప్రకంపనలు ఇళ్లను కుదిపేశాయి. దీంతో ప్రజల ఇళ్ల నుంచి బయటకు వచ్చి పొరుగుదేశం నేపాల్లోకి పరుగులు తీశారు. భూకంపం కారణంగా పలు భవనాలు నేలమట్టమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు చైనా అధికారిక అమెరికా వాతావరణ సేవల విభాగం భూకంప తీవ్రతను 7.1గా పేర్కొంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో చైనా భూకంప నిర్వహణ విభాగం సహాయక చర్యలను ప్రారంభించింది. షీజాంగ్ స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో 1500కు పైగా స్థానిక సిబ్బంది రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈశాన్య నేపాల్లోని ఖంబు, హిమాలయ పరిధిలోని లబుషేకు, ఈశాన్యానికి గల డింగ్రీ కౌంటీకి చెందిన చుస్కో టౌన్షిప్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఈ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఇది ఏర్పడింది. భూకంప నేపథ్యంలో హిమాలయ పర్వతాల్లోని ఎవరెస్ట్ పైకి పర్యాటకులకు చైనా అనుమతులను నిలిపివేసింది. భూకంప ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపైన కనిపించింది. ఢిల్లీ, ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లోని ప్రకంపనలు సంభవించాయి. టిబెట్లో భారీగా ప్రజలు మరణించడం, ఆస్తులు నష్టపోవడంపై భారత్ విచారణ వ్యక్తం చేసింది.